ఇన్ని పథకాలు అమలు చేసుకుంటా మిగిలిపోయిన పథకాల లోపల ఇలా గ్రామంలో నేరుగా ప్రజల దగ్గరికి వచ్చి రాని వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటా లిస్టులో ఎవరు దృష్టికి వచ్చిన పేర్లు రాసుకొని రాని కూడా ఎవరెవరు ఇంకా పేదవాళ్ళ దృష్టిలో రాసుకుంటారు సభలు పెట్టి అధికారులను ప్రజల దగ్గరికి పంపిస్తే ఎన్నడన్నా 10 సంవత్సరాల లోపల అగ్గిపెట్ట దొరికిన హరీష్ రావు చెప్పానండి ఇట్లా విధంగా సభ పెట్టి ఏమైనా మీటింగ్ పెట్టిండి ఆ ఊళ్ళకి వచ్చి అగ్గిపెట్ట దొరికిన హరీష్ రావు చెప్పానండి కేటీఆర్ చెప్పానండి పేదవాళ్ళ ఊర్లలో పోయి మేము 2014 మేము చెప్పినాం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాం పలానా ఊర్లో గ్రామ సభ పెట్టి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినామని ఒక్క ఊరు పేరు చెప్పాను 140 గ్రామాల ధరపూర్లో పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తానడు దళితులకు చెప్పానండి మేము ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయడానికి ప్రజల దగ్గరికి వచ్చినాం ఆ ప్రజల దగ్గరకు వచ్చే విషయంలో కూడా కొంతమంది అధికారులు తెలిసే తెలియక అత్యంత ఉత్సాహంగా లిస్టులను పట్టుకొని గ్రామాల తిరుగుతున్న లిస్టు అనేది ఫైనల్ కాదు